ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అధికారులు చివరి రోజు నామినేషన్ల పత్రాలను స్వీకరించారు. ఇక శుక్రవారం కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలు బీఫామ్లు ఇవ్వకపోయినప్పటికీ ఆశావాహులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక విత్డ్రా సమయానికి ప్రధాన పార్టీలకు సంబంధించిన బీఫామ్లు ఇవ్వడంతో అభ్యర్థులలో టెన్షన్ నెలకొంది. ఈసారి రిజర్వేషన్లు అందరి అంచనాలను తారుమారు చేశాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల పర్వం చివరి దశకైతే చేరుకుంది. అయితే ఆశావాహులంతా కూడా నామినేషన్లు వేయడానికి ఇప్పుడిప్పుడే కేంద్రాలకైతే చేరుకుంటున్నారు. చివరి రోజు కావడం, అలాగే శుక్రవారం కావడం మంచి రోజు సెంటిమెంట్గా భావించిన అభ్యర్థులంతా కూడా ఈరోజు నామినేషన్లు వేయడానికి ఇక్కడ కేంద్రాలకైతే తరలి వస్తున్నారు. చూడొచ్చు. అయితే మొదట ఇంతవరకు ఎవరికి బీఫామ్లు ఇవ్వకపోయినప్పటికీ కూడా ఫస్ట్ అయితే సెట్లు వాళ్ళు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. దాని తర్వాత ఏదైతే పార్టీ సింబల్ పైన తర్వాత బీఫామ్లు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎల్లుండి వరకు విత్డ్రా టైం వరకు కూడా ఈ బీఫామ్లు ఇచ్చే అవకాశం ఉంది. బీఫామ్లు ఇచ్చిన తర్వాత వారిని సబ్మిట్ చేసి దానికి సంబంధించి పార్టీ తరపున పోటీలు అయితే నిల్వనున్నారు. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఈసారి మాత్రం బీజేపీకి ఎక్కువగా పోటీ చేయడం కోసం అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే కాంగ్రెస్ కూడా పోటీ ఎక్కువగా ఉంది. కొన్ని వార్డులలో అయితే ఎక్కువగా 3-4 ఆశావాహులు పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు కొందరు ఆశావాహులు ఎట్లా ఉంది? పార్టీ నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది. బీఫాము 3వ తారీఖు వరకు సబ్మిట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి పార్టీ నుంచే మేము నామినేషన్ వేయడం జరుగుతుంది. బీఫామ్ కూడా మాకు వస్తుందని చెప్పేసి పూర్తి నమ్మకం ఉంది. ఎట్లా ఉంది సార్? ప్రధానంగా ఏ పార్టీల మధ్య ఎక్కువగా పోటీ ఉంది? ఎక్కువగా ఏ పార్టీ అభ్యర్థులు వాళ్ళు నామినేషన్ వేయడానికి అంటే ఎక్కువ ఓటు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఈరోజు ముఖ్యంగా నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నిక చూస్తే కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని డివిజన్లకే పరిమితమైంది. ఈరోజు స్పష్టంగా చెప్తే ఎంఐఎం పోటీ చేసిన దగ్గర వారికి అభ్యర్థులు దొరకక పోటీకి కూడా ఈరోజు అభ్యర్థులు దొరకని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాబట్టి కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్ దాఖలు చేస్తున్నారు. తప్పకుండా ఈసారి మేయర్ పీఠం భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. కొన్ని డివిజన్లు మజ్లిస్ పార్టీ అయితే కొన్ని డివిజన్లు బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ మజ్లిస్ పార్టీ ఇవ్వడం తప్పించి ఈ కార్పొరేషన్లో పెద్ద తేడా ఏం లేదు. టీఆర్ఎస్ పార్టీని అయితే ప్రజలు మర్చిపోయింది. వాళ్ళు చేసిన అవినీతిని గుర్తుంచుకున్నారు తప్పించి పార్టీని మాత్రం పూర్తిగా మర్చిపోయిందని చెప్పేసి మేము నిజంగా తెలియజేస్తాం. ఈసారి ఇందూరులో ప్రధానంగా పేరు మార్పు అనేది ఎక్కువగా టార్గెట్ లక్ష్యంగా అదే జరుగుతున్నట్టుగా తెలుసు. నిజమా అసలు? తప్పకుండా మాకు విశ్వాసం ఉంది పేరు మార్పు జరుగుతుందని. కార్పొరేషన్లో మేము మెజార్టీ స్థానాలు గెలిచి మేయర్ పీఠం కైవసం చేసుకున్న తర్వాత కార్పొరేషన్ ఎజెండాలో పేరు ప్రస్తావన పెట్టి తప్పకుండా నిజామాబాద్ని ఇందూరు నగరంగా ఇందూరు జిల్లాగా పేరు మార్చడానికి మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కౌన్సిల్లో తీర్మానం చేసి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. ఈరోజు ఒక బలమైన పార్టీగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, బలమైన కార్యకర్తలు, బలమైన పార్టీగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉంది. గతంలో 28 స్థానాలు గెలుచుకున్న మేము తప్పకుండా ఈసారి ఇంకా అధిక స్థానాలు గెలిచి మేయర్ పీఠం కైవసం చేసుకుంటాం. ఈరోజు ఒక విజన్ తోటి పనిచేసే నాయకత్వం లోపం లేకుండా ఈరోజు పార్లమెంట్ సభ్యులు జిల్లాలో అభివృద్ధిని చూడడం, ఎటువంటి నిస్వార్థం లేకుండా ప్రజాసేవ చేసే శాసనసభ్యులు, గతంలో మేము పోటీ చేసిన అనుభవం, అభివృద్ధి ఎజెండాగా నిజామాబాద్ నగరాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మేము చేస్తున్న కృషి ఇవన్నీ కూడా ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఉంటేనే ప్రజలకు భద్రత, నమ్మకం ఉంటుందనే విశ్వాసం కూడా ఈరోజు ప్రజలు తెలియజేస్తాం. ఇది జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈరోజు చివరి రోజు కావడంతో కూడా అభ్యర్థులంతా కూడా ఇక్కడ నామినేషన్ పత్రాలు అయితే మొదట సమర్పిస్తున్నారు. తర్వాత అయితే విత్డ్రా సమయం వరకు ఎవరైతే సంబంధించిన పార్టీ సింబల్ ఏదైతే ఉంటుందో వాళ్ళు బీఫామ్ ఇచ్చిన తర్వాత వాటిని అయితే దాఖలు చేసి పార్టీ తరపున అయితే పోటీ చేస్తారు. ఇది సిస్టమ్. కాకపోతే అందుకోసం అయితే దీనికోసం అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. జిల్లా కలెక్టర్ తను స్వయంగా అక్కడికి కేంద్రాలకు వెళుతూ అన్ని ప్రాంతాలను అయితే పరిశీలిస్తున్న పరిస్థితిని. ఏదేమైనప్పటికీ పురపోరుకైతే పూర్తిగా సిద్ధమైందని చెప్పవచ్చు. ఇది నిజామాబాద్ జిల్లాలో పురపాలిక ఎన్నికలకు సంబంధించిన తాజా పరిస్థితి.